చంద్రబాబు కథలా కనిపించట్లా. అంటే నిజంగా అమెరికాకు వెళ్ళాలి అన్నట్టు యావ ప్రపంచవ్యాప్తంగా ఉంది కదా. ఎందుకు మనం తెలుగు రాష్ట్రాలను చూస్తున్నాం, ఎంత యావ ఏ పరిస్థితులైనా మనం అమెరికాకు వెళ్ళిపోవాలి అన్నటువంటి ఇది చూస్తున్నాం. మనం ఈవెన్ సంపన్నమైనటువంటి రాష్ట్రం గుజరాత్ నుంచి వెళ్ళిపోతున్నారు లేదా వీళ్ళు, సో పంజాబ్ నుంచి వెళ్తున్నారు. వాడు ఏం చేసా నయానో భయానో లీగల్ గానో ఇల్లీగల్గానో అమెరికాలో సెటిల్ అవ్వాలి, అదే మనకు పరమావధి అని ఫిక్స్ అయినటువంటి వాడు ఉన్నారు. వాళ్ళు $5 మిలియన్ లీగల్ గా నేను కర్తీకంగా వెళ్ళిపోతుంటే $5 మిలియన్ పెద్ద ఇష్యూ కాదు, మన వాళ్ళు ఈజీగా దాన్ని వెళ్ళిపోవచ్చు, దాన్ని ఈజీగా స్పే చేసి వెళ్ళొచ్చు. కాబట్టి అదొక అలాగే చైనీస్ చూద్దామా, అలాగే చాలా ప్రపంచవ్యాప్తంగా ఈ నల్లధనం ఇవన్నీ తీసుకున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాగే వాళ్ళ దేశాలలో వాళ్ళకు వ్యతిరేకంగా ఏమైనా కేసులు పెట్టేటువంటి ప్రమాదం ఉంది అనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రయత్నాలు చేస్తారు. ఇప్పుడు మనకు లలిత్ మోదీ కావచ్చు, నీరవ్ మోదీ కావచ్చు, ఇటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే అమెరికా గతంలో కూడా మన దేశంలో తప్పులు చేసి ఇక్కడ వాళ్ళ మీద ప్రాసిక్యూషన్ జరుగుతున్న వాళ్ళందరికీ కూడా శరణిచ్చారు, హ్యాపీగా వెళ్ళి సెటిల్ అయిపోయారు. కాబట్టి ఇటువంటి శక్తులన్నీ వెళ్ళొచ్చు. ఇన్ఫాక్ట్ ట్రంప్ని అడిగారు కూడా, ఇప్పుడు రష్యన్ ఆలిగార్క్స్ వస్తే మీరు రిసీవ్ చేసుకుంటారా వాళ్ళని అంటే, నాలుగైదు పోయిన వాళ్ళు పైసలు కడుతున్నారు కదా అన్నారు. సో మరి దాని రూల్స్ ఎలా ఉంటాయి మనం చూడాలి. పర్మనెంట్ రెసిడెన్సీ వస్తుంది, పర్మనెంట్ కాదు ఏమంటే లాంగ్ టర్మ్ రెసిడెన్సీ వస్తుంది వాళ్ళకు. సిటిజన్షిప్ మనకు పౌరసత్వం రావడానికి త్వరితగతిన ప్రాసెస్ చేస్తారు, అంతే, గ్యారంటీ లేదు. అది వస్తున్నారా అది మనం చెప్పలేము. మళ్ళీ వీళ్ళ యొక్క హోమ్ స్టేట్ లో వీళ్ళ నేటివ్ కంట్రీలో వీళ్ళకున్న క్రిమినల్ రికార్డ్స్ అన్ని చూసి మరి వాళ్ళు ఎలా నిర్ణయిస్తారో మనకు తెలియదు. ఎనీవే ఈ గోల్డెన్ కార్డ్ అనేది ఒక మంచి మూవ్ కింద నేను భావిస్తాను. ఎందుకంటే ప్రపంచంలో ఉన్నటువంటి అమెరికాకు వెళ్ళాలి అన్నటువంటి ఒక కోరిక ఏదైతే ఉందో దాన్ని ఆయన ఫైనాన్షియల్ గా కన్వర్ట్ చేస్తున్నారు. $37 ట్రిలియన్ అమెరికన్ డెట్ ఉంది, వాళ్ళ అప్పులు ఉన్నాయి. వాళ్ళ జీడిపి చూస్తేనేమో $25-26 ట్రిలియన్ ఉంది. వాళ్ళ ఈ యొక్క గ్యాప్ ఏదైతే ఉందో వాళ్ళ అప్పులకు తర్వాత వాళ్ళ జీడిపికి ఉన్న గ్యాప్ కూడా తర్వాత ఏ దేశం కూడా, చైనా కావచ్చు, జపాన్ కావచ్చు, జర్మనీ కావచ్చు, భారతదేశం కాదు, వీళ్ళ జీడిపిని కూడా జీడిపి కంటే ఎక్కువ ఆ వ్యత్యాసం ఉన్నది అమెరికా. దాన్ని ఎలా పూడుస్తారు? ఇది ఏం చేస్తారంటే ప్రతి ప్రభుత్వం కూడా అప్పులను పెంచుకుంటూ వెళ్తున్నారు. ప్రతిసారి కాంగ్రెస్ ఏదో ఒత్తిడి తీసుకొచ్చి ఇది చేయకపోతే గవర్నమెంట్ కొలాప్స్ అయిపోతుంది, గవర్నమెంట్ ఇంకా పైసలు ఇవ్వలేము, ఇలా బెదిరించి దాన్ని ఏదో నయానో భయానో దాన్ని ముందుకు తోస్తూ వెళ్తున్నారు. ఇంగ్లీష్లో మనకు సామెత ఉంది, కికింగ్ ద క్యాన్ డౌన్ ద రోడ్ అంటారు. అసలు ఎప్పుడు చూస్తున్నాం, వచ్చే ప్రభుత్వాలు చూసుకుంటే నాకెందుకు, నేను ఉన్న 4-7 చేసి వెళ్ళిపోతాను. ఇలా చేసుకుంటూ అప్పుల్లో ఒక పెద్ద మహాభూతంగా తయారై రీసెంట్ గా 1 సంవత్సరం క్రితం కాదు, ఒక 6-7 నెలల క్రితం పెంటగన్ ని ఆడిట్ చేశారు. పెంటగన్ ని ఆడిట్ చేస్తే $800 బిలియన్ ఎక్కడ పోయేవాళ్ళు చెప్పలేకపోతారు. $800 బిలియన్ అన్అకౌంటెడ్. ఈసారి మేము దాన్ని మేము మీకు అకౌంట్ ఇవ్వలేనటువంటి మేము కష్టపడి కొంచెం తగ్గించే ప్రయత్నం చేస్తామని చెప్పారు, అంతేగాని అంటే ఆ బడ్జెట్ నుంచి పైసలు తీసుకెళ్లారు, ఎక్కడికి వెళ్ళి మీరు చెప్పలేదు. దాని అర్థం ఏంటి? ఎవరు తినేశారు, ఎక్కడ ఖర్చు పెట్టారు, ఎక్కడ ఉన్నాయి ఏమి తెలియదు. పుస్తకాలు రాసేసారు, అడిగే నాదుడు లేడు. ఇలా విచ్చలవిడిగా చేస్తున్నారు. అందుకనే ఆయన డాజ్ అని పెట్టడం, ఏదో విధంగా దీన్ని కంట్రోల్ చేయాలి. మనం చూసాం LGBTQ అని ఏదో ట్రాన్స్ జెండర్ దీనికి సంబంధించి మన వీళ్ళ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక $6 లక్షల వాళ్ళు ఎక్స్పెండిచర్ బ్యాన్ చేశారు. ఏదో ట్రాన్స్జెండర్ సంబంధించిన రీసెర్చ్ ఏదో జరుగుతుందంటే దానికి వీళ్ళు ఫండింగ్ ఇస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ లో LGBTQకి సంబంధించి ఏదో ప్రోగ్రామ్ చేస్తున్నారో దీనికి ఫండింగ్ ఇస్తారు. ఏమన్నా అర్థం ఉందా? ఇది అమెరికన్ ఇన్ఫ్లుయెన్స్ ని ఏదో ముందు తీసుకోవడానికి ఖర్చు పెట్టారంటే అర్థం ఉంది. ఎవరినో కొన్నారు, అక్కడ లోకల్ మీడియాను కొన్నారు, పొలిటీషియన్ కొన్నారంటే అది ఓకే, దట్స్ ఓకే. అది ఏ ప్రభుత్వం అయినా చేస్తుంది వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ పెంచుకోవడానికి. కానీ ఈ చెత్త భావజాలాన్ని బయట స్ప్రెడ్ చేయడానికి వీళ్ళు మొత్తం ఆ దేశ సొమ్మంతా వాళ్ళు కొల్లగొట్టి వాళ్ళు చేస్తుంటే మరి ఏమవుతుంది? ఆ దేశం ఎలా తట్టుకోగలదు? యాక్చువల్ చూసామంటే వీళ్ళు చేస్తున్నటువంటి యుద్ధాలన్నీ కూడా పాన్సీ స్కీమ్ అనమాట. అమెరికన్ ట్యాక్స్ పేయర్ పైసల్ని ఈ యుద్ధాలు ఉన్నటువంటి ప్రాంతాలకు పంపించి దాన్ని మళ్ళీ అమెరికన్స్ వెనక్కి తీసుకుంటున్నారు. అమెరికాలో ఉన్నటువంటి ఎలీట్, వాళ్ళ డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, బ్యూరోక్రాట్స్ కావచ్చు, వాళ్ళు తినేస్తున్నారు ఇవన్నీ కూడా. ఇప్పుడు ఫస్ట్ ఏం చేసేవాళ్ళంటే అమెరికానే వెళ్ళి యుద్ధం చేసేది. ఫర్ ఇన్స్టెన్స్ ఇరాక్లో కావచ్చు, లేదా మనకు ఆఫ్ఘనిస్తాన్లో కావచ్చు, ఇటువంటి దేశాల్లో వాళ్ళే వెళ్ళి యుద్ధాలు చేశారు. ఈ ట్యాక్స్ పేయర్ పైసలతోటి పెద్ద పెద్ద డిఫెన్స్ కంపెనీలకి వాళ్ళు కాంట్రాక్ట్స్ ఇచ్చారు. కాంట్రాక్ట్స్ అన్ని అమెరికన్ కాంట్రాక్ట్స్ ఇవ్వండి. సో ఇవి మళ్ళీ రౌండ్ ట్రిప్పే వెళ్ళాయి. ఫర్ ఇన్స్టెన్స్ ఆఫ్ఘనిస్తాన్లో చూసాం మనం ఆగస్ట్ 3 ఏళ్ల క్రితం అక్కడ వదిలేసి వచ్చిన తర్వాత కనీసం అంటే కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వర్త్ ఎక్విప్మెంట్ అలా వదిలేసి వచ్చేసారు. అంటే వాళ్ళ పుస్తకాల్లో అది ఖర్చు కింద రాసిస్తున్నారు, అసెట్స్ కింద లేవు. కాబట్టి ఖర్చు కింద రాసేసిన తర్వాత ఎక్కడ చూపిస్తారా, ఎందుకు తీసుకురావాలి, ఎక్కడ వదిలేసి వచ్చేసారు. దానివల్ల చూస్తున్నాం బలూచిస్తాన్లో కావచ్చు, ఖైబర్ పఖ్తూన్లో కావచ్చు, ఇతర ప్రాంతాల్లో అంతా ఎంత
పరాభవం జరుగుతుందో మనం చూస్తున్నాం. సో మొత్తానికి ఏంటంటే ఆయన ట్రంప్ నిర్ణయాల వెనకాల ఎంతో కొంత లాజిక్ ఉంది అంటారు. మళ్ళీ మీ దగ్గరకు వస్తే ఒకసారి డాక్టర్ ఫణీర్, ఆయన దృష్టిలో లాజిక్ ఉందండి, ఆయన దృష్టిలో లాజిక్ ఉంది. కానీ ఇది ఇమ్మీడియట్ గా కొంత రిలీఫ్ వస్తుంది అమెరికాకు, కొంత ఈ అప్పులు తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ దీర్ఘకాలీనంగా ఈయన చేస్తున్నటువంటి ఎఫర్ట్స్ వల్ల అమెరికాని ఇంటర్నేషనల్ కమ్యూనిటీలో అమెరికన్ ఇన్ఫ్లుయెన్స్ తగ్గించే దిశగా అన్నిటి కూడా మళ్ళీ అమెరికా ఫస్ట్ కంట్రీ వెనక్కి వెళ్ళిపోతే కనుక అమెరికాకు లాంగ్ టర్మ్ లో నష్టాలు వస్తాయి. అమెరికా ఈ రోజు అమెరికాని ఎందుకు గౌరవించబడుతుందంటే ప్రపంచంలో వాళ్ళు ఎక్కడైనా వెళ్ళి ఇంటర్వ్యూ అవ్వచ్చు, ప్రపంచంలో ఒక పోలీస్ అందామా గుండా అందామా ఆ పాత్ర పోషిస్తేనే అమెరికా అమెరికా. నాకు ఇది సంబంధం లేదు అది సంబంధం లేదు అన్నప్పుడు ఇంకా అమెరికా అంటే ఎవరు భయపడతారు. కాబట్టి అది లాంగ్ టర్మ్ లో దెబ్బతవుతుంది. ఇమ్మీడియట్ గా మాత్రం తప్పకుండా మీరు గుణం చూస్తారు, ఉపశమనం ఉండొచ్చు. డాక్టర్ ఫణిరాజ్ కుమార్ గారు మీరేమంటారు? ట్రంప్ నిర్ణయాలు 3 నిర్ణయాలు, ఒకటి విద్యాశాఖ మూసేయటం,